హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు కృష్ణ భక్తి ఛానల్. విష్ణువు ఆదేశం మేరకు యోగమాయ దేవకి 7వ గర్భంలో నుండి పిండమును ఆమెకు తెలియకుండా జాగ్రత్తగా బయటకు తీసి దానిని గోకులములో ఉన్న రోహిణి గర్భంలో ప్రవేశపెట్టింది. దేవకికి గర్భస్రావం అయిందని అందరూ అనుకున్నారు. రోహిణి 9 మాసాలు మోసి పండంటి మగబిడ్డను ప్రసవించింది. తరువాత భగవానుడు వసుదేవుని శరీరంలో ప్రవేశించాడు. శ్రీహరి తేజస్సును ధరించిన వసుదేవుడు సూర్యుని వలె ప్రకాశిస్తున్నాడు. కంసునికి కూడా వసుదేవుని తల ఎత్తి చూడటానికి సాహసించలేకపోతున్నాడు. వసుదేవుని ప్రకాశానికి తట్టుకోలేకపోతున్నాడు. కంసుడికి మనసులో కలవరం మొదలైంది. ఇప్పుడు దేవకికి వచ్చేది 7వ గర్భమా, 8వదా? 7వది గర్భస్రావం అయింది కదా, అది లెక్కలోకి వస్తుందా రాదా? ఈ ఆలోచనలతో సందేహాలతో కంసుని మనస్సు ఆందోళన చెందుతూ ఉంది. వసుదేవునిలో ఉన్న విష్ణు తేజము వీర్య రూపంలో దేవకి గర్భంలోకి ప్రవేశించింది. సకల జగత్తుకు ఆశ్రయభూతుడైన శ్రీ మహావిష్ణువును తన గర్భంలో ధరించిన దేవకి, కంసుని కారాగారంలో బంధింపబడిన దేవకి కుండలో పెట్టిన అగ్ని వలె ప్రకాశిస్తూ ఉంది. దేవకి గర్భంలో భగవానుడు పెరుగుతూ ఉండడం వలన దేవకి శరీరం వింత కాంతితో శోభిల్లుతూ ఉంది. ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోతూ ఉంది. ఇదంతా ఒక కంట కనిపెడుతూ ఉన్నాడు కంసుడు. దేవకి ఇంతకు ముందు గర్భం ధరించినప్పుడు ఇంత వింత కాంతితో ప్రకాశించలేదు. కొంపతీసి విష్ణువు దేవకి గర్భంలో పెరగడం లేదు కదా అని అనుకున్నాడు. విష్ణువు పుట్టాడంటే నన్ను చంపకుండా వదిలిపెట్టడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇదే కంసుని మనసును కలవర పెడుతున్న ప్రశ్న. ఇప్పుడే దేవకిని చంపేస్తే? అమ్మో, ఎలాగా? దేవకి ఒక స్త్రీ, పైగా తన సోదరి, పైగా తన గర్భంతో ఉంది. ఆమెను చంపితే తన కీర్తి, తన సంపదలు, తన ఆయుష్ అన్నీ నశిస్తాయి. తనకి చెడ్డ పేరు వస్తుంది. ఇటువంటి క్రూరమైన పని చేసిన తరువాత నేను జీవించినా మరణించినట్లే. దేవకిని వధించి జీవితాంతం ప్రజలచే నిందింపబడలేను. మరణించిన తరువాత కూడా ఒక అవలను చంపినందుకు నాకు నరకవాసం తప్పదు. నన్ను అంధతమస్సు అనే నరకంలో పడేసి చిత్రహింసలు పెడతారు. కాబట్టి ఈ సమయంలో దేవకిని వధించడం క్షేమం కాదు. ఏమైతే అది అయింది. దేవకి 8వ గర్భంలో ఎవరు పుడతారో చూద్దాం అని అనుకున్నాడు కంసుడు. దేవకికి ప్రసవం వచ్చే వరకు ఆమెను జాగ్రత్తగా గమనిస్తున్నాడు. కానీ కంసునికి విష్ణు భయం మాత్రం పోలేదు. సింహాసనం మీద కూర్చున్నా, భోజనం చేస్తున్నా, నడుస్తున్నా, ఏ పని చేస్తున్నా విష్ణువే కనపడుతున్నాడు. విష్ణువు మీద ద్వేషభావంతో సదా విష్ణువునే స్మరిస్తున్నాడు కంసుడు. శ్రీ మహావిష్ణువు దేవకి గర్భంలో ప్రవేశించాడు అని తెలుసుకున్న బ్రహ్మ, ఇతర దేవతాగణములు, శివుడు, నారదుడు అందరూ దేవకి ఉన్న కారాగారమునకు వచ్చారు. దేవకి గర్భంలో ఉన్న శ్రీ మహావిష్ణువును ఇలా స్తుతించసాగారు. ఓ దేవా, నీవే సత్యము, నీవే సత్యవ్రతుడవు, సత్యస్వరూపుడవు. సత్యమే అన్నిటికన్నా గొప్పది. భూత భవిష్యత్ వర్తమాన కాలములలో నీవే సత్యముగా నిలిచి ఉన్నావు. సత్యమునకు మూల కారణము నీవే. సత్యంలో నీవు ఉంటావు. సత్యవాక్కువు నీవే. పంచభూతములు నీ నుండి ఉద్భవించాయి. సకల భూతములలో నువ్వే అంతర్యామిగా వెలుగుతున్నావు. ఆ అంతర్యామియే సత్యము. అటువంటి సత్యాత్మకుడైన నిన్ను శరణు వేడుతున్నాను. ఓ దేవా, ఈ సంసారము అనే మహావృక్షము ఈ ప్రకృతిలో ఉంది. సుఖము, దుఃఖము ఆ చెట్టుకు కాచిన 2 పండ్లు. సత్వగుణము, రజోగుణము, తమోగుణము దానికి వేర్లు. ధర్మము, అర్థము, కామము, మోక్షము ఆ వృక్షము నుండి స్రవించే రసాలు. శోకము, మోహము, జర, మృత్యువు, ఆకలి, దప్పిక అనే 6 ఆ వృక్షము యొక్క స్వభావములు. చర్మము, రక్తము, మాంసము, మేధస్సు, ఎముకలు, మజ్జ, వీర్యము అనేవి ఆ చెట్టు యొక్క బెరడు. పంచభూతములు, మనస్సు, బుద్ధి, అహంకారము దాని కొమ్మలు. ఈ చెట్టుకు 9 రంధ్రములున్నాయి. శరీరములో ఉన్న 10 ప్రాణములు దాని ఆకులు. ఈ సంసారం అనే వృక్షము మీద 2 పక్షులు కూర్చొని ఉన్నాయి. ఆ పక్షులే జీవాత్మ, పరమాత్మ. ఓ దేవా, ఈ సంసారము అనే మహావృక్షమునకు నీవే మూలము.
అది నీ నుండే ఉద్భవించింది, నీ వలననే పోషింపబడుతూ ఉంది, నీలోనే లయమైపోతుంది. నీ మాయ చేత మోహితులైన ప్రజలు ఈ సంసారములో పడి నిన్ను వివిధములైన రూపములతో పూజిస్తూ ఉంటారు. కానీ నీ అసలు తత్వమును తెలిసిన వారు అలా చేయరు. ఓ దేవా, నీవు జ్ఞానస్వరూపుడవు. ఈ అనంత విశ్వములో ఉండే చరాచర జీవులను పరిపాలించుటకు, పాలించుటకు, ధర్మాత్ములను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి శుద్ధ సత్వగుణ స్వరూపములైన వివిధములైన అవతారములను ధరించావు. ఓ దేవా, జ్ఞానులు నీ గురించి బాగా తెలిసినవారు. ధ్యానము, సమాధి వీటి ద్వారా నీ మీద మనసు నిలిపి నీ పాదములను ఆశ్రయించి ఈ సంసారమనే సాగరమును అవలీలగా దాటుతున్నారు. అటువంటి జ్ఞానులు, వివేకులు తాము ఈ సంసార సాగరమును నీ పాదములను ఆశ్రయించి దాటడమే కాకుండా తాము అవలంబించిన మార్గమును ఇతరులకు కూడా చూపి నీ పాదములను ఆశ్రయించమని వారికి బోధించి వారిని కూడా ఈ సంసార సాగరము నుండి విముక్తులను చేస్తున్నారు. ఎందుకంటే వారికి సకల జీవుల యందు సమానమైన ప్రేమ కలిగి ఉండడం వలనే కదా. అలా కాకుండా మరికొందరు ఈ సంసార సాగరము నుండి విముక్తి పొందిన తరువాత తాము ముక్తి పొందామని, తాము అందరికంటే గొప్పవారమని అహంకరిస్తూ ఉంటారు, గర్విస్తూ ఉంటారు. అటువంటి వారు తమ గొప్పతనమును ఇతరులకు చాటి చెప్పుకోవడానికే ఆసక్తి చూపిస్తారు, కానీ నీ యందు భక్తి శ్రద్ధ కలిగి ఉండరు. వారి చిత్తములు మలినమై ఉంటాయి. అటువంటి వారు ధ్యానము, సమాధి మొదలగు ప్రక్రియల ద్వారా అత్యంత కష్టములకు ఓర్చుకొని ముక్తిని పొందినప్పటికీ వారు నీ పాదపద్మములను సేవించకపోవడం వలన ఈ మోక్ష మార్గం నుండి జారిపోతున్నారు. ఓ దేవా, నీ యందు అచంచలమైన ఏకాగ్రమైన ప్రేమ, భక్తి ఉన్న భక్తులు ఎన్నటికీ నీ మార్గము నుండి జారిపోరు. వారిని నీవు ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటావు. వారు ఎవ్వరికీ భయపడరు. వారికి ఎటువంటి అనుమానము, శంక ఉండవు. వారికి ఎవ్వరైనా విఘ్నములు కలుగచేస్తే వారు ఆ విఘ్నములను లెక్క చేయకుండా తమ మార్గములో ముందుకు సాగిపోతూ ఉంటారు. ఓ దేవా, నీవు ఈ అనంత విశ్వమునకు స్థితికారకుడవు. శుద్ధ సత్వగుణస్వరూపమైన చైతన్యముగా ప్రకటితమవుతూ ఉంటావు. మానవులందరూ వేదములలో చెప్పబడిన కర్మల ద్వారా, యోగము ద్వారా, తపస్సు ద్వారా నిన్ను పూజిస్తూ ఉంటారు. నీవే కనుక శుద్ధ చైతన్యంగా ప్రకటితం కాకపోతే మాలో ఉన్న అజ్ఞానము అంతరించి జ్ఞానమనేదే కలిగేది కాదు. మేము ఇతమిద్ధంగా అని దేనిని తెలుసుకోలేకపోయేవాళ్ళము. నీ చైతన్యము అణువణువున విశ్వమంతా వ్యాప్తి చెంది ఉంది కాబట్టే మేము ఈ ప్రపంచం గురించి తెలుసుకోగలుగుతున్నాము. నీ చైతన్య స్వరూపాన్ని పరమాత్మగా తెలుసుకుంటున్నాము. తరువాత దేవకిని చూచి బ్రహ్మ ఇలా అన్నాడు: అమ్మా, నీ అదృష్టము వలన, నీవు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యము వలన భగవానుడు నీ గర్భంలో పెరుగుతున్నాడు. నీకు కంసుని వలన ఎటువంటి భయమూ లేదు. నీకు పుట్టబోయే భగవానుడు యాదవ కులమును రక్షిస్తాడు అని చెప్పి బ్రహ్మ మొదలగు దేవతలు, దేవతాగణములంతా తమ తమ స్థానములకు తిరిగి వెళ్ళిపోయారు.